పనిచేసిన సంస్థకే కన్నం వేసి 46 లక్షలతో ఉడాయించిన ప్రబుద్ధుడిని 2 రోజుల్లో బేగంపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట పోటిగడ్డలోని సన్ స్టీల్స్లో 2 రోజుల కింద గతంలో ఇక్కడ పనిచేసిన గిరిధర్ సింగ్ అనే వ్యక్తి వెనుక వైపు రంధ్రంలో నుండి అద్దాన్ని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. అనంతరం లోకర్ను పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించుకొని బస్సులో పరారైనట్లు పోలీసులు తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఆదిలాబాద్లో గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్ గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్ లో ఎంటర్ అయ్యి ఒక 40+ అమౌంట్ 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన్ని కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ 9:30 10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ ఆయనది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆయన్ని పట్టుకుంటాం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ బస్ ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నాడు,